ఆయన నామానికి మహిమ కలిగేలాగా మనము ప్రార్థన కూడికను ఆరంభించుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఓపెనింగ్ ప్రార్థన. స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ, కృపా కనికరంగ దేవ, మహోన్నతుల గొప్ప దేవ, సర్వోన్నతుల సర్వశక్తివంతుడ, భూమి ఆకాశాన్ని సృజించిన గొప్ప దేవ, ఏసీ ఆమె యొక్క నామానికి, మీ యొక్క ఘనమైన నామానికి లెక్కలేని వేలాది వందనాలు, స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పొద్దున నుంచి ఇప్పటివరకు మమ్మల్ని కాచి కాపాడేందుకు మీకే లెక్కలేని వేలాది వందనాలు ప్రభా. ప్రభాతాన్ని పొద్దు నుంచి ప్రభాతాన్ని ఎన్నో తప్పిదం చేసినాం తండ్రి. మా చూపులు, మాటలు, వెనుకడిలో, నడవడిలో నుంచి మా చేష్టలను ప్రతి విధమైన ప్రభాతాన్ని పాపని క్షమించండి ప్రభా. మరొకసారి మీ యొక్క సన్నిధికి వచ్చినాం తండ్రి. యేసురాజ మీ సన్నిధిలో ప్రభావ గడపడానికి ఇచ్చిన సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ప్రభాతాన్ని మీ ప్రార్థన కోరిక వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోండి, వారి ఫ్యామిలీ జ్ఞాపకం తెచ్చుకోండి. ప్రభాతాన్ని ముట్టి తాకి స్వస్థపరిచి కావాల్సిన అవసరతలన్నీ తీర్చండి. రాలేని వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. మీ యొక్క నామంలో వాళ్ళు అటెండ్ అవుటకు మీకు కృప దయచేసి ప్రభాతాన్ని వారిని కూడా సాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఏసియా ప్రభాతాన్ని మా ప్రార్థన కూడికలు ప్రభాతాన్ని ఆది అంతం మీరు నడిపించండి ప్రభాతాన్ని. ఆత్మ నడిపింపు మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఏసియా తను వినగల చెవులను ప్రభాతాన్ని వారు గ్రహించే ప్రభాతాన్ని వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసురాజ వాక్యం ప్రభాతాన్ని పంచుకుంటున్న సిస్టర్ని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభాతాన్ని. ఆత్మ నడిపింపు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఎలాంటి ప్రభాతాన్ని మరి ఇన్స్ట్రక్షన్స్ అవ్వకుండా మీకు కృపను దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. యేసురాజ ప్రభాతాన్ని మరి వింటుండగా ప్రభాతాన్ని మాకు మార్పు కలిగే జీవితం అనుగ్రహించండి ప్రభాతాన్ని. వాక్యాన్ని ప్రభాతాన్ని షేర్ చేస్తున్న సిస్టర్ మరొకసారి జ్ఞాపకం తెచ్చుకొని ప్రభావ మీ తోడు నడిపించండి. పాటల ద్వారా మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ మా కొరకే నన్ను నా యేసుక్రీస్తు నామం నా ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మన మధ్యలో దేవి సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమ పరుచుకుందాం. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదాదిచి నిత్య జీవమిచ్చే. నన్ను కరుణించి ఆదరించి సేదాదిచి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువ పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువ పాపిని మోసిన ప్రేమ. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోర్చిన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోర్చిన ప్రేమ. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు.
ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ నా స్థితి చూసిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పారోగిత్తి కోగిలించి మోదడి కన్నిటిని తుడిచే నాకై పారోగెత్తి కోగిలించి మోదడి కన్నిటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో శాంతమ్మ సిస్టర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థనతో వాక్యము ధ్యానించుకుందాము. స్తోత్రం 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 దేవ పరిశుద్ధుడా మహాదేవ మహోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి గల దేవ ఈ బంగారు పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ దినమంతా కూడా ప్రభా నీ బలమైన రెక్కల కింద భద్రపరిచి మమ్మల్ని కాపాడిన విధానం కొరకే నీకు వందనాలు నాయన. మరొక నెల మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. అయ్యా గడిచిన గత దినములన్నీ కూడా ప్రభా మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు. నీ బలమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు తండ్రి. ఆరోగ్యం మందేమి తండ్రి, ఆర్థికంగా ఏమి ప్రభా మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని కరుణించి కాపాడిన దేవుడవు నీకే కోట్లాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఆన్లైన్ ప్రార్థనలో ఉన్న తండ్రి వాక్య ధ్యానంలో ప్రభా మీరు దిగుమని ప్రార్థిస్తున్నా తండ్రి. నా తలంపు నా ఆలోచనలన్నీ కొట్టివేయండి. ఓ దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధుడా మీరే తండ్రి మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి. వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రభా. యేసయ్యా మీకే వందనాలు తండ్రి. ప్రతి ఒక్క సైతాన్ ఆటంకాలన్నీ తొలగించండి. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. కూడి వచ్చిన బిడ్డలందరినీ ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ కూడా ముట్టి స్వస్థపరచండి. పరిశుద్ధుడా నీకే వందనాలు నాయన. జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవటం సహాయం చేయండి. ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించండి ప్రభా. ఈ వాక్య ధనంలో మీరుండి నడిపించండి. మీరు మాట్లాడండి మా తండ్రి. మమ్మల్ని మీ ఘనమైన హస్తానికి అప్పచెప్పుకుంటాం తండ్రి. మీరే వాక్యం ద్వారా మాట్లాడి నడిపించమని ఆరాధన అంతట్లో తోడుండమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయంలో అంశం ఏంటంటే ఇశ్రాయేలీల పక్షంగా దేవుడు యుద్ధము చేస్తున్నాడు. ఇశ్రాయేలీ ప్రజలు దేవుని మాట వినకుండా దేవునికి విరోధంగా జీవిస్తున్నారు. మొదటి సమూయేలు 4వ అధ్యాయం 1వ వచనంలో వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు నిబంధన మందసం తీసుకొని పోకుండా దేవుణ్ణి పక్కకు పెట్టి వీళ్ళు యుద్ధానికి వెళ్తున్నారు. యుద్ధానికి వెళ్తుంటే అక్కడ ఫిలిష్తీయుల ఎదుట నిలవలేక ఓడిపోతున్నారు. ఇంచుమించు 4,000 మంది చనిపోయినట్టు వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబినేజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫేకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలో ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. ఇక్కడ 4,000 మంది చనిపోయిండ్రు ఇశ్రాయేల్ ప్రజలు. ఎందుకంటే వీళ్ళు దేవుని మందసము వదిలిపెట్టి అక్కడ గూడారంలోనే దేవుని మందసం అక్కడే ఉంది, మా సొంత బలము మమ్మల్ని రక్షిస్తుంది,
మేము యుద్ధానికి పోయి ఫిలిస్తీన్ల మీద మేము యుద్ధం చేసి గెలుస్తామని వీళ్ళు ముందు యుద్ధానికి పోయేటప్పుడు లేవీయులు ముందు మందసం మోసుకొని ముందు వెళ్తుంటే తర్వాత సైన్యం అంతా బయలుదేరుతుంది అన్నమాట. అట్లా కాకుండా వీళ్ళు ఫిలిస్తీన్లు తమ సొంత సోబుద్ధిని ఆధారం చేసుకొని, ఇశ్రాయేల్ ప్రజలు తమ సొంత సోబుద్ధిని ఆధారం చేసుకొని దేవుణ్ణి పక్కకు పెట్టి తమ సొంత బలము, మా సొంత ఆలోచనతో, మా బలముతో మేము ఫిలిస్తీన్లు జయిస్తాము, వాళ్ళతో యుద్ధానికి పోతాము, యుద్ధం చేసి గెలుస్తామని ఇక్కడ వాళ్ళు ఫిలిస్తీన్లతో యుద్ధానికి బయలుదేరితే యుద్ధ భూమిలో 4,000 మంది చనిపోయినట్టు చూస్తున్నాం. అప్పుడు వాళ్ళకి గుర్తొస్తున్నాడు దేవుడు. కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిస్తీన్ల ముందర ఎందుకు ఓడించాను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకుందాము రండి. అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతుల నుండి మనలను రక్షించుననేది. 4,000 మంది చనిపోయినాక అప్పుడు వీళ్ళకు నిబంధన మందసం దేవుడు గుర్తొస్తుండ్రు. అప్పుడు వీళ్ళు ఏమంటుండ్రు అంటే, షిలోహులో ఉంది కదా దేవుని యెహోవా నిబంధన మందసము, దాన్ని తీసుకొని మన మధ్య ఉంచుకుందాము. అది మన మధ్యలో ఉంటే అది శత్రువులందరి చేతుల నుండి మనల్ని రక్షించునని చెప్పుకొని, కాబట్టి జనులు షిలోహునున్న కొందరిని పంపి అక్కడి నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపత్యగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. అప్పుడు దేవుడు గుర్తొచ్చి అప్పుడు తెప్పిస్తున్న దేవుని మందసము షిలోహులో ఉన్న అక్కడి నుంచి కొంతమందిని పంపించి అప్పుడు తెలుస్తుంది కెరూబుల మధ్య ఆసీనుడు, కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపత్యగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలి యొక్క 2 కుమారులైన హొఫ్నీయును ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వని ఇచ్చినంతగా గొప్పగా కేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీ దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసం దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారికి ఇలాగ సంభవింపలేదు. అయ్యయ్యో మహాసూరుడగు ఈ దేవుని చేతుల నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిష్తీయులారా ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులగునట్లు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యుడై యుద్ధము చేయడని చెప్పుకొనిరి. వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు షిలోహులో ఉన్న నిబంధన మందసమును తీసుకొని వచ్చి వాళ్ళ మధ్యలో పెట్టుకున్నారు. ఇశ్రాయేల్ ప్రజలంతా పెద్దగా కేకలేస్తుండ్రు, రీసౌండ్ వచ్చేటట్టుగా, ప్రతిధ్వని వచ్చేటట్టుగా పెద్దగా దేవుణ్ణి కేకలేసి, కేకలు అక్కడ ఫిలిష్తీయులకు వినపడేటట్టుగా బాగా పెద్ద కేకలు వేస్తున్నారు. కేకలేసి ఆర్భాటంతో ఇల్లు కేకలేస్తున్నారు. స్తుతించటం లేదు కానీ దేవుడు నిబంధన మందసము మన మధ్యలో ఉన్నది, మనం గెలుస్తామని కేకలు వేస్తున్నారు. ఈ కేకలు ఫిలిష్తీయులకు వినింది. వాళ్ళు ఫిలిష్తీయులు అంటుండ్రు, హెబ్రీయులు ఇంత గొప్ప కేకలు ఎందుకు వేస్తున్నారు, ఏమైంది, మనకు వినపడుతుంది కదా, అంత గొప్పగా కేకలేస్తున్నారని వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళు చెప్తుండ్రు, యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చింది. అందుకు ఆ వార్త విని వాళ్ళు జడిసి దేవుడు దండులోనికి వచ్చనని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇశ్రాయేలు దేవుడు వీళ్ళ పక్షంగా యుద్ధము చేస్తాడు, ఆ దేవుని చేతుల నుంచి మనల్ని విడిపించగల వారు ఎవరున్నారు, ఇంకా మన పని అయిపోయింది అని చెప్పి ఫిలిష్తీయులు వాళ్ళకు వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఆ దేవుడి చేతుల నుంచి ఆయన పరాక్రమవంతుడు, బలాఢ్యుడు, కాబట్టి ఆయన చేతుల నుంచి మనల్ని విడిపించగలరు ఎవరు లేరు. కాబట్టి ఫిలిష్తీయులారా మీరు ధైర్యం తెచ్చుకొని మీరు హెబ్రీలకు దాసులు కాకుండా మీరు బలంతో యుద్ధం చేయుడి అని చెప్పినప్పుడు ఫిలిష్తీయులు
బాగా యుద్ధము చేస్తున్నారు. అప్పుడు ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు తిరిగి వచ్చిరి. వీళ్ళు నిబంధన మందసము మధ్యలో పెట్టుకున్నా గానీ గెలవలేకపోయిండ్రు. ఎందుకంటే లేవీలు ముందు నిబంధన మందసము మోసుకొని ముందు మందిరంలో ప్రార్థన చేసుకొని యెహోవా దగ్గర విచారణ చేసి, ప్రభా మేము యుద్ధంకి వెళ్తున్నాము, మరి మేము గెలుస్తామా గెలవమా, మరి మేము వెళ్ళాలనా వద్దా అని ముందు దేవుని దగ్గర విచారణ చేసి అప్పుడు యుద్ధానికి బయలుదేరాలి. వీళ్ళు అట్లా ఏం దేవుని దగ్గర విచారణ చేయకుండా వీళ్ళు తామంతట తామే యుద్ధంలోకి ఇశ్రాయేల్ ప్రజలు తమ సొంత బలం చేత మనం యుద్ధం చేసి గెలుద్దామని ఫిలిప్స్ను ఓడించాలని వీళ్ళు నిబంధన మందసం తీసుకొని రాకుండా ఒక తప్పు చేసిండ్రు. చేసి అయినా వాళ్ళు మళ్ళీ తిరిగి నిబంధన మందసం తెచ్చుకున్నా గానీ వాళ్ళు ఫిలిప్సులు ఎదుట నిలవలేకపోయిండ్రంట. అక్కడ ఇంకా చాలా పెద్ద వధ జరిగిందంట. అయ్యయ్యో, మహాసూడగు ఈ దేవుని చేతుల నుంచి మనల్ని ఎవరు విడిపింపగలరు? కాబట్టి హెబ్రీయులారా, ఫిలిప్స్తీయులారా, మీరు ధైర్యం తెచ్చుకొని మీరు వారికి దాసులై ఉండకుండా హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధం చేయడని ఒకరికొకరు ఫిలిప్స్తీయులు చెప్పుకుంటున్నారు. ఇశ్రాయేల్ మీద మనము గెలవాలా, వాళ్ళ దేవుడు గొప్పోడు, కాబట్టి మీరు ఇంకా బలంగా యుద్ధం చేయండి అన్నప్పుడు ఫిలిప్స్తీయులు యుద్ధం చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు తిరిగి వచ్చింది. అప్పుడు అత్యధికమైన వధ జరిగాను. ఇశ్రాయేలీలో 30,000 మంది 30,000 కాల్బము కూలేను, మరియు దేవుని మందసము పట్టుబడేను. అదే గాకను హోఫిన్నాయు ఫీనహసులను ఏలి యొక్క 2 కుమారులను హతులైరి. ఆనాడే బెన్యామీనుడొకడు యుద్ధ భూమిలో నుండి పరిగెత్తుకొని వచ్చి చినిగిన బట్టలతోనూ తల మీద ధూళితోనూ షిలోగులను ప్రవేశించెను. అతడు వచ్చినప్పుడు ఏలి మందసము విషయమై గుండె అవియచ్చు త్రోవ పక్కన పీఠము మీద కూర్చుండి ఎదురు చూసుచుండెను. ఆ మనుషుడు పట్టణంలోనికి వర్తమానం తేగా పట్టణస్థులందరూ కేకలు వేసిరి. ఏలి ఆ కేకలు విని ఈ గల్లత్తు ఏమని అడగగా ఆ మనుషుడు త్వరగా వచ్చి ఏలితో సంగతి తెలియజేశాను. ఏలి 98 ఏండ్ల వాడై ఉండెను. అతడు దృష్టి మందగిలినందున అతని కళ్ళు కానరాకుండెను. ఆ మనుషుడు యుద్ధ భూమిలో వచ్చిన వాడను నేడు యుద్ధ భూమిలో పరిగెత్తుకొని వచ్చితనని ఏలితో అనగా అతడు నాయన అక్కడ ఏమి జరిగినని అడిగాను. అందుకు అతడు ఇశ్రాయేలీలో ఫిలిప్స్తీయుల ముందర నిలవలేక పారిపోయిరి. ఇశ్రాయేలీయులు ఫిలిప్స్తీయుల ముందర నిలవలేక పారిపోయిరి. జనులలో అనేకులు హతులైరి. ఒఫిన్నాయు ఫీనహసు అను నీ 2 కుమారులు మృతులైరి. మరియు దేవుని మందసము పట్టుబడేనని చెప్పాను. దేవుని మందసం అన్న మాట పలకగాని ఏలి ద్వారం దగ్గర ఉన్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. ఇక్కడ వీళ్ళు ఏలి దగ్గర వీళ్ళు అంతకుముందు ఆ సమూయేలుకు చిన్న బాలుడు అన్న సమూయేలును తీసుకొచ్చి మందిరంలో విడిచిపెట్టి వెళ్ళిపోతుంది పిల్లలు లేకపోతే, నాకు పిల్లల్ని ఇస్తే నేను మొదటి కుమారుని నీకు ఇస్తానని చెప్పి ఆమె ఒప్పుకొని సమూయేలుని దేవునికి సమర్పించిన తర్వాత సమూయేలు మందిరంలో పనుకున్నప్పుడు దేవుడు 3 సార్లు సమూయేలును పిలుస్తాడు. సమూయేలా అని పిలిచినప్పుడు అప్పుడు ఏలి గారు పిలుస్తున్నారు, ప్రవక్త పిలుస్తున్నాడు అని చెప్పిపోయి నా ఏలిన వాడ పిలిస్తేవయ్యా నన్ను అని అన్నప్పుడు, ఎందుకు పిలిచినవయ్యా అంటే నేను పిలవలేదు నిన్ను అన్నప్పుడు 3వసారి అప్పుడు ఏలికి అర్థమవుతుంది, నిన్ను దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి చిత్తము నా ఏలిన వాడ నేను దాసుడు ఆలకిస్తున్నాడు అని చెప్పి నువ్వు చెప్పు, అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీకు ఏం చెప్తున్నాడో అది నాకు తెల్లవారి చెప్పు అన్నప్పుడు అప్పుడు ఏలి దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు. ఏలి కుటుంబం గురించి ప్రార్థన చేస్తాడు. ఏలి కుటుంబం గురించి సమూయేలుకు దేవుడు బయలుపరుస్తాడు. ఏమని బయలుపరుస్తాడంటే తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలులో నేనొక కార్యము చేయబోచున్నాను, దాని వినువారందరూ చెవులు గింగురుమనును. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును. నేను చేయి మొదలుపెట్టి దాన్ని ముగింతును.
తమ కుమారులు తమ్మును తామును శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి ఉండి వారిని అడ్డగింపలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలి ఇంటి వారి దోషమును బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎప్పటికీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించి తిని. తరువాత సమూయేలు ఉదయం వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసేను కాని భయపడి తనకు కలిగిన దర్శనం సంగతి ఏలికి చెప్పకపోయాను. ఇక్కడ ఏలి యొక్క కుమారులు ఆయన మందిరంలో ఏలి పాస్టర్ గా ఉన్నాడు, దేవుని ప్రవక్తగా ఉన్నాడు, యాజకత్వం చేస్తున్నాడు ఏలి. అయితే ఆయన కుమారులు దేవుని మాట వినకుండా మందిరానికి వచ్చే స్త్రీలతో పాపం చేస్తూ అన్యాయంగా వాళ్ళు లంచాలు తీసుకుంటూ అన్యాయంగా వాళ్ళు దేవునికి విరోధంగా జీవిస్తుంటే అప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడతాడు. ఏలి యొక్క కుటుంబంకు చేయబో కార్యము నేను నీకు తెలియజేస్తున్నాను. అది నైవేద్యం చేతనైనను బలి చేతనైనను బలి అర్పణ చేతనైనను ప్రాయశ్చిత్తము ఎప్పటికీ ప్రాయశ్చిత్తం చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించి తిని. అన్ని తెలిసి ఉండి కూడా ఇక్కడ అంటున్నాడు, తన కుమారులు తమ్మును తామును శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి ఉండి వారిని అడ్డగింపలేదు కనుక నేను అతని ఇంటి వారికి నిత్యమైన శిక్ష విధింతునని నేను వారికి తెలియజేస్తున్నాను అని ఏలి కుటుంబం గురించి ఏలి కుమారుల గురించి సమూయేలుకి దేవుడు బయలుపరుస్తున్నాడు. ఏలి కూడా తమ కుమారులు ఇట్లా తప్పుడు పనులు చేస్తున్నారు, దేవునికి విరోధంగా జీవిస్తున్నారని ఏలికి తెలిసింది కూడా వాళ్ళని అడ్డగించలేదు. కాబట్టి ఏలి కుమారులకు నేను శిక్ష విధించబోచున్నానని ముందుగా సమూయేలుతో దేవుడు మాట్లాడతాడు. వీళ్ళు ఈ ఏలి యొక్క కుమారులు అక్కడ యుద్ధంలోకి పోతే అక్కడ వీళ్ళిద్దరు కూడా మరణం అవుతున్నారు. ఏలి కుమారులు ఇద్దరు కూడా యుద్ధంలో చనిపోతున్నారు. కాబట్టి వాళ్ళు ముందు దేవుని దగ్గర విచారణ చేయకుండా తమ పాపాలు ఒప్పుకోకుండా ఏం లేకుండా దేవుని నిబంధన మందసం తెచ్చుకొని దేవుని దగ్గర విచారణ చేయకుండా దేవుని మందసం తెచ్చిపెట్టుకున్నా కూడా వాళ్ళకు విజయము రాలేదంట. అక్కడ నిబంధన మందసము ఇంకా ఫిలిప్స్తీన్లు వాళ్ళ దేశానికి తీసుకొని వెళ్ళిపోయిండ్రు. ఆ యొక్క సంగతి విని ఏలి మెడ విరిగి వెనకకు పడి ఆయన కూడా వెనకకు పడి చనిపోయిండు. ఎంతో బాధతో మందసము పట్టుబడ్డది. అంటే మనలో పాపం ఉంది కాబట్టి దేవుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోయిండు ఫిలిప్స్తీన్ల దగ్గరికి అని చెప్పి ఎంతో ఎంతో బాధ నుండి ఆయన ఏలి చనిపోతాడు. అయితే ఈ ఫిలిప్స్తీన్లు నిబంధన మందసంను తీసుకొని 1 సమూయేలు 5వ అధ్యాయంలో ఫిలిప్స్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజరు నుండి అష్టోతునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దానిని ఉంచిరి. ఫిలిప్స్తీయులు ఏం చేస్తుండ్రంటే ఈ నిబంధన మందసం తీసుకొని దాగోను గుడిలో పెడుతున్నారు. దాగోన్ అంటే ఫిలిప్స్తీయుల వాళ్ళ దేవతల దేవుడు కాబట్టి ఫిలిప్స్తీయుల దేవుడు కాబట్టి ఆ గుడిలో తీసుకుపోయి దేవుని నిబంధన మందసము పెడుతుండ్రు. ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేసిండ్రు కాబట్టి దేవుని దగ్గర విచారణ చేయకుండా ఏలి యొక్క కుమారులు దేవునికి విరోధంగా ఉండి పాపం చేసి యుద్ధంలోకి పోయిండ్రు. అక్కడ వాళ్ళు ఓడిపోయి చనిపోయినట్లు ఫిలిప్స్తీయుల చేతికి దేవుడు వాళ్ళను దేవుడు ఫిలిప్స్తీయుల ఎదుట నిలవలేక వాళ్ళు ఓడిపోయిండ్రు. ఫిలిప్స్తీయుల చేతికి దేవుడు వాళ్ళని అప్పచెప్పిండు. అయితే ఫిలిప్స్తీయులు నిబంధన మందసం కూడా పట్టుకొని పోయి దాగోను గుడిలో పెట్టిండ్రు. దాగోను గుడిలో దాగోను ఎదుట దానిని ఉంచిరి. అయితే మరునాడు అష్టోతు వారు ప్రాతకాలమందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. ఇక్కడ నిబంధన మందసం తీసుకొని పోయి దాగోను గుడిలో పెట్టినప్పుడు ఈ దాగోను పూజారులందరూ పొద్దున్నే లేచి పూజ చేయటానికి వచ్చినప్పుడు దేవుని మందసం ఎదుట ఈ దాగోను బోర్లబడి ఉందంట. దేవుని మందసం ఎదుట సాష్టాంగము
ఇట్లా బోర్ల పడి నమస్కారము చేస్తుంటే వాళ్ళ పూజారులు చూసి తిరిగి దాన్ని లేపి దాని స్థానంలో మళ్ళీ నిలవబెట్టిండ్రంట. ఆ మరునాడు వారు ఉదయమునే లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను. దాగోని యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చు వారేమి నేటి వరకు ఎవరునూ అష్టోతులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. ఇక్కడ ఫస్ట్ సారేమో బోర్ల పడి ఉంది. రెండో రోజు పోయి చూస్తుంటే ఉదయం లేచి చూస్తుంటే యెహోవా మందసం ఎదుట నేలను బోర్ల పడి ఉందంట. దాగోను యొక్క తల 2 అరచేతులు తెగవేయబడి గడప దగ్గర బయట పడేసి ఉంది. ఒక్క మొండెం మాత్రము దాగోనికి మిగిలిందంట. కాబట్టి ఫిలిస్తీయులు ఎప్పుడు కూడా దాగోనికి ఇంకా ఆ గుడిలోకి వాళ్ళు అడుగు పెడతలేరు. ఆ గుడి గడప కూడా వాళ్ళు తొక్కటం లేదంట. అయితే యెహోవా హస్తము అష్టోతి వారి మీద భారముగా ఉండేను. అష్టోతి వారు దాని సరిహద్దులలో ఉన్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా అష్టోతి వారు సంభవించిన దానిని చూసి ఇశ్రాయేలీయుల దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహుభారంగా ఉన్నదే. ఆయన మందసము మన మధ్య ఉండుటయే దీనికి కారణం కదా. అది ఇక మన మధ్య ఉండకూడదని చెప్పుకొని ఫిలిస్తీయుల సర్దారులందరినీ పిలువనంపి ఇశ్రాయేలీయుల దేవుని మందసము మనము ఏమి చేయదుమని అడిగిరి. అందుకు వారు ఇశ్రాయేలీయుల దేవుని మందసము ఇక్కడి నుండి గాదు పట్టణముకు పంపుదమని చెప్పగా జనులు ఇశ్రాయేలీయుల దేవుని మందసము అక్కడి నుండి గాదునకు మోసుకొని పోయిరి. ఇక్కడ ఫిలిస్తీయులు అష్టోతులో దేవుని మందసం ఉంది కాబట్టి అష్టోతు వారిని అందరు దేవుడు మొత్తిండంట. అందరికీ గడ్డల రోగం వచ్చిందంట. మొత్తానికి గడ్డల రోగం వచ్చి వాళ్ళు చాలా బాధపడుతుంటే ఇశ్రాయేలు దేవుని మందసము మనం తీసుకొచ్చి పాపం చేసినాం కదా, అందుకే ఇశ్రాయేలు దేవుడు మనల్ని మొత్తుతున్నాడు. ఇది ఇంకా ఈ నిబంధన మందసము మన మధ్య ఉండకూడదు, మనం తిరిగి పంపించేద్దాము, ఏం చేద్దామని చెప్పి అంటే వాళ్ళు దాన్ని గాదునకు పంపిస్తుంటారు. గాదు పక్కన గాదు అనే దేశంలో దాన్ని గాదు అనే ఊరికి పంపిస్తుంటారు నిబంధన మందసాన్ని. గాదు పట్టణము పంపడని చెప్పగా ఇశ్రాయేలీయుల దేవుని మందసమును అక్కడి నుండి గాదునకు మోసుకొని పోయిరి. దేవుని మందసము ఎవరు మొయ్యాలంటే లేవీయులు మొయ్యాలా, కానీ ఇక్కడ అష్టోతు వారు సర్దార్లు మోస్తుండ్రు. దేవుని కోపం ఇంకా ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళు మోసుకొని గాదునకు పోతుండ్రు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా దేవుడు మొత్తానికి ఆ పెద్దలు అందరికీ అయితే వారు అష్టోతు నుండి గాదునకు దానిని మోసుకొని పోయిన తర్వాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలను పిన్నలకును రహస్య స్థలములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసెను. వారి దేవుని మందసమును ఎక్రోనుకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయవలనని వీరు ఇశ్రాయేలీ దేవుని మందసమును మన యొద్దకు తీసుకొని వచ్చిరని జనులు ఫిలిస్తీయుల సర్దారులను పిలువనంపించి వాళ్ళు ఎక్రోనుకు గాదు నుంచి ఎక్రోనుకు వచ్చింది. ఎక్రోన్ నుంచి 5 దేశాలకి ఆ నిబంధన మందసము ఫిలిస్తీయులు 5 దేశాలకి మారుతా ఉంది. మా దగ్గర ఎక్కడ నిబంధన మందసం ఉందో అక్కడంతా వాళ్ళకు గడ్డల రోగంతో దేవుడు వాళ్ళను మొత్తుతున్నారు. ఇక్కడి నుంచి ఈ నిబంధన మందసము మా దగ్గర వద్దయ్యా, ఇక్కడి నుంచి దీన్ని తీసుకొని పోయి మళ్ళీ ఎక్రోనుకు పెట్టిండ్రు. గాదు నుంచి ఎక్రోనుకు తీసుకుపోయిండ్రు. అక్కడి నుంచి ఇంకొక ఊరు పోతుంది. అట్లా పోయింది. ఇక్కడల్లా దేవుని హస్తము ఫిలిస్తీయులకు విరోధంగా ఉందంట. అయితే యెహోవా మందసము 7 నెలలు ఫిలిస్తీయుల దేశమందు ఉండిన తర్వాత ఫిలిస్తీయులు యాజకులను సగునము చూసి వారిని పిలువనంపి
యెహోవా మందసమును ఏమి చేయుదము, ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదమని తెలియజెప్పమనగా, వారు ఇశ్రాయేలీయులు దేవుని మందసమును పంపివేయ ఉద్దేశించినడలా ఊరికయే పంపక ఏ విధము చేతనైనా ఆయనకు అపరాధమైన అర్పణము చెల్లించి పంపవలను. అప్పుడు మీరు స్వస్థత నొంది ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు తీయబడక ఉండునో మీరు తెలుసుకొందురనిది. అయితే ఫిలిష్తీయులు యాజకులు, శకునం చూసేవాళ్ళు, వాళ్ళందరినీ పిలువనంపించి ఈ నిబంధన మందసము మన దగ్గర ఉంది కాబట్టి మనకు ఈ బాధలన్నీ ఈ గడ్డల రోగంతో మనకి ఈ గడ్డల రోగం వస్తుంది కాబట్టి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఈ నిబంధన మందసము మనం అక్కడికి పంపించేద్దాము అని చెప్పి వీళ్ళు 5 దేశపు వాళ్ళకి 5 బంగారపు గడ్డలు చేస్తుండ్రు, 5 పందికొక్కులను చేసి కొత్త బండి తెచ్చి దాని మీద నిబంధన మందసం పెట్టి కొత్త ఆవులను తీసుకొచ్చి ఆ బండి మీద పెట్టి కొత్త బండి చేసిండ్రు. కొత్త ఆవులను చేసి ఒక పెట్టెలో 5 పందికొక్కులను 5 బంగారపు గడ్డలను చేసి దేవుని దగ్గర వీళ్ళు వేడుకుంటుండ్రు, అయ్యా మమ్మల్ని క్షమించని చెప్పి ఇక పంపిస్తుండ్రు. అప్పుడు అది బెత్షెమెషునకు పోవు మార్గమున పడి ఆ దేశపు సరిహద్దులు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసనని తెలుసుకొందము. ఆ మార్గమున పోని ఎడల ఆయన మనల్ని మొత్తలేదని మన అదృష్టం చేతనే మనకు సంభవించినని తెలుసుకొందమనేది. ఇక్కడ వాళ్ళు 5 ఫిలిష్తీయుల 5 దేశపు వాళ్ళు కూడా వాళ్ళ ఒక్కొక్కరికి పాప పరిహార బలిగా వాళ్ళు దేవునికి బలి అర్పించకుండా వీళ్ళు బంగారపు గడ్డలు మళ్ళీ 5 బంగారపు పందికొక్కులను చేసి వాళ్ళ దృష్టిలో అది అపరాధ బలిగా అనుకొని కొత్త బండి తెచ్చి ఆవులను తెచ్చి దాని మీద నిబంధన మందసంని పెట్టి అది ఎక్కడికి వెళ్తుందో వెళ్ళని అని చెప్పి వెనకాల వీళ్ళు వస్తున్నారు అన్నమాట. వస్తుంటే ఇక్కడ మనం 7వ అధ్యాయంలో మొదటి సమూయేలు 7వ అధ్యాయంలో చూస్తున్నాము. అయితే అది బెత్షెమెషు వారు ఆ ఊరు దగ్గరికి పోయి ఆ బండి ఆగింది. ఆ బండి ఆ ఊరు పోయి ఆగినప్పుడు వాళ్ళు దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క దేవుడు యుద్ధం చేస్తున్నాడని వాళ్ళు ఫిలిష్తీయులు తెలుసుకున్నారంట. అయితే ఇక్కడ అంటున్నాడు, అంతటా కిర్యతారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబినాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యతారీముల నుండి ఉండిన కాలము 20 సంవత్సరములాయను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనని ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మను విడిపించును. అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. ఇశ్రాయేలీయులు అన్య దేవతలను అష్టారోతు దేవతలను వాళ్ళు చేసుకుంటున్నారు. విగ్రహాలను దేవుణ్ణి జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టి వీళ్ళు ఇతర బయలు దేవతలకు అష్టారోతు దేవతకు వీళ్ళు పూజలు చేసి దేవునికి విరోధంగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల ఎదుట నిలవలేకపోయిండ్రు, ఓడిపోయిండ్రు. సమూయేలు ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తున్నాడు, మీరు పట్టుదలకు మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మను విడిపించును. అప్పుడు దేవుడు వాళ్ళు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగిండ్రో అప్పుడు దేవుడు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట ఫిలిష్తీయులు నిలవలేక ఓడిపోయిండ్రు. అక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు యుద్ధం చేసిండ్రు. ఎప్పుడు పాపం విడిచిపెట్టి అన్య దేవతలను పూజించకుండా దేవునికి
భయపడి ఎప్పుడు వాళ్ళ పాపాలు ఒప్పుకొని దేవుని తట్టు తిరిగిండ్రో అప్పుడు దేవుడు వాళ్ళకు గొప్ప విజయము ఇస్తున్నాడు. అయితే దేవుని నా నిబంధన మొదటి దిన వృత్తాంతములు 13 అధ్యాయంలో నిబంధన మందసము ఓబేదేదోము ఇంటిలో ఉన్నప్పుడు దేవుని మొదటి దిన వృత్తాంతములు 13 అధ్యాయము 14లో దేవుని మందసము ఓబేదేదోము ఇంటిలో అతని కుటుంబం వద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఓబేదేదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించాను. యెహోవా నిబంధన మందసం అంటే దేవుడే ఆయనను పూర్ణ హృదయంతో వెతికి ఆయన మన పాపం విడిచిపెట్టి దేవుని వైపు మనం మల్లుకుంటే దేవుడు ఆశీర్వదించి దేవుడుగా ఉన్నాడు. ఓబేదేదోము ఇంట్లో నిబంధన మందసం ఉన్నప్పుడు 3 నెలలు వాళ్ళ ఇంటిని దేవుడు ఆశీర్వదించిండంట. వాళ్ళ సొత్తు అంతటిని కూడా దేవుడు ఆశీర్వదించిండు. కాబట్టి మనము దేవుణ్ణి జాగ్రత్తగా మనము దేవుణ్ణి వెతికితే దేవుడు కూడా మన పక్షంగా కార్యం చేస్తాడు. యోహాను సువార్త 15 అధ్యాయంలో అంటాడు, నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉంటాను. నా యందు ఎవడు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలించును అంటాడు. కాబట్టి మనం దేవునిలో నిలిచి ఉంటే దేవుడు కూడా మన యందు నిలిచి ఉంటాడంట. దేవుడు మనలో ఉంటే మనం బహుగా ఫలిస్తామంట. మనం చేయ కార్యం అంతా కూడా దేవుడు సఫలపరుస్తాడంట. యెషయా గ్రంథం 51 అధ్యాయము 1 వచనంలో అంటాడు, నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచుండు వారులారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితరో దానిని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితరో దానిని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతని ఎక్కువ మంది అగునట్లు చేసి తిని. ఇక్కడ అంటున్నాడు యెషయా 51లో నీతిని అనుసరించి యెహోవాను వెతుకాలంట. అట్లా వెతుకుచుండు వార్లారా, నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచుండు వార్లారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితేరో దానిని ఆలోచించుడి అంటున్నాడు. మనం ఏ బండ నుంచి వచ్చినామంటే క్రీస్తు అనే బండ నుంచి ఆయన పునాది మీద మనము కట్టబడ్డాం. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితేరో దానిని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించుడి. మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతని ఎక్కువ మంది అగునట్లు చేసి తిని. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు. అతని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదోను వలె చేయుచున్నాడు. మన దేవుడు అబ్రాహాము ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచిండు. ఇసుక రేణువులంత విస్తారంగా దేవుడు ఆయనను దీవించిండు. శారమ్మ విశ్వాసులకు జీవం గల ప్రతి ఒక్కరికి కూడా ఆమె తల్లిగా ఉండింది. ఆమెల నుంచి శారమ్మలో నుంచి ఎంత రాజులు వచ్చిండ్రు, అధిపతులు మొత్తము ఆమెలో నుంచి ఆమె గర్భంలో నుంచి వచ్చిండ్రు. రాజులు, యాజకులు, గొప్ప వంశపు వారు అందరూ అంతగా శారమ్మను దేవుడు దీవించిండు. మనల్ని కూడా ఇక్కడ అంటున్నాడు, పాడైన స్థలములన్నిటిని కూడా అరణ్య స్థలములను ఏదోని వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అవునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషమును కృతజ్ఞతా స్తుతియు సంగీత గానమును దానిలో వినపడును. నా జనులారా నా మాట ఆలకించుడి. నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరెను. జనములకు వెలుగు కలిగినట్లుగా నా న్యాయ విధిని నియమింతును. కాబట్టి మనము దేవుణ్ణి నీతి యథార్థత కలిగి ఆయనను మనం అనుసరించి నడుచుకుంటంట మనం కూడా దేవుడు మనల్ని కూడా విస్కరేణు వలె దేవుడు ఆశీర్వదించు. అబ్రహాం అంత కాకపోయినా కూడా దేవుడు మనల్ని కూడా 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలింపు చేసినట్లు మనల్ని కూడా దేవుడు ఫలింపు చేస్తాడు. ఎన్నిన వేలను ఏదోని వలె చేస్తాను అంటున్నాడు. ఇంకా లూకా సువార్త. కాబట్టి మనము దేవుణ్ణి మనము జాగ్రత్తగా మనము ఆయనను వెతికితే దేవుడు మనల్ని ఫలింపు చేసి దేవుడుగా ఉన్నాడు. లూకా సువార్త 12 అధ్యాయం 41 వచనంలో అప్పుడు పేతురు లూకా సువార్త 12 అధ్యాయము 35 వచనంలో
మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతని తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకుగా ఉండుట కనుగొనును ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీ నడుములు కట్టుకొని ఉండుడి. మనం కొత్త నిబంధనలు చూస్తున్నాము. మీ నడుములు అంటే మీ మనసు అనే నడుములు కట్టుకొని ఉండుడి అంటాడు. మా మనసు అంటే మనములో దేవుల్లో స్థిరత్వంగా మనం ఉండాల. మన మనసులో మన పిలుపును మనము నిశ్చయము చేసుకోనాలా. మనం దేవునికి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుని కోసము నేను దేవుని దగ్గరికి ఆ పరలోక పట్టణానికి నేను పిలువబడ్డాను కాబట్టి నాకు ఈ శ్రమ వస్తుంది, ఇది తాత్కాలికం అని మనము మనసులో దేవుని మీద విశ్వాసం అందు మనము స్థిరంగా ఉండాలంట. ఇంకా అంటాడు మీ దీపములు వెలుగుచుండనీయుడి అంటున్నాడు. మన ఆత్మ దీపము ఎప్పుడు కూడా ఆరిపోకూడదంట. అయితే మేము ఈ దీపము ఆరిపోకూడదంటే మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అప్పుడు కరెంటు ఉంది కానీ మా ఇంట్లో లేదు కరెంటు. కెరోసిన్ దీపాలతో ఇల్లు వెలిగించుకునే వాళ్ళము. ఒకరోజు మా నాయన అన్నాడు దీపాలకు నూనె పోయమని, సాయంత్రం 5 గంటలప్పుడు నూనె పోయమని చెప్తే మేమేం చేసినామంటే ఆ దినమున నూనె నిండుగా పోయలేదు, సగం ఉంది కాబట్టి సరిపోతుందిలే అనుకొని నూనె పోయకుండా వదిలేసినాను. అయితే సగం బొద్దు కాడ ఆయనకి ఏదో పీడకాలు వచ్చింది, లేచి కూర్చున్నాడు. దీపం చూస్తుంటే ఆరిపోతా ఉంది, మినుకని వెలుగుతుంది. ఆయనకు చాలా కోపం వచ్చింది. మీరు ఇంటికాడనే ఉంటారు కదా పొద్దంతా, దీపంలో నూనె ఉందా లేదా అది కూడా చూసుకోలేరా మీరు అని చెప్పి కోపడ్డాడు. అప్పుడు ఆ చీకట్లో లేచి నూనె పోసి కెరోసిన్ దీపాలు కాబట్టి కెరోసిన్ తెచ్చి దీపాలు నిండా పోసి వెలిగిస్తే అప్పుడు బాగా కాంతిగా వెలిగింది. సగం ఉందలే తెల్లార్దులు వెలుగుతుందిలే అనుకుంటే అది మధ్యరాత్రిలోనే ఆరిపోయింది. అలాగే ఈ వాక్యం ఆ దీపములు వెలుగుచుండనీయుడి అంటే నాకు మా నాయన చెప్పింది అదే గుర్తొస్తుంటది. మనం కూడా ఒక్కొక్కసారి మోసపోతుంటాము. మనం పొందుకున్న ఆత్మ సరిపోతుందిలే, ఈ సిద్ధపాటు సరిపోతుందిలే అని మనం అనుకుంటాము. కాబట్టి మనము పొందుకున్న ఆత్మ ఖర్చు అయిపోతూనే ఉంటది. ప్రార్థన చేస్తుంటాము స్వస్థతల గురించి. పోసిన నూనె అట్లనే లేదు కదా, దీపం వెలుగుతుంది కాబట్టి నూనె ఖర్చు అవుతానే ఉంది. మనం కూడా దేవుని సేవలో వాడబడుతున్నాం కాబట్టి దేవుని ఆత్మ ప్రతిదినం మనము నింపుకుంటా ఉండాలా. మనం ఎప్పుడు కూడా దేవుని ఆత్మతో నిండాలుగా మనము ఉండాలా. ఆ సగం ఉంది కదా సరిపోతుంది అనుకుంటే సగం బొద్దు కాడ అర్ధరాత్రి కాడ నూనె ఆ దీపము ఆరిపోయింది. అప్పుడు మా నాయన లేపి నూనె తిరిగి కిరోసిన్ దీపాల్లో పోపిచ్చిండు. అప్పుడు దీపాలు వెలిగినాయి. కాబట్టి మన పరలోక తండ్రి కూడా అంటున్నాడు మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఒకవేళ మనము సగమే సిద్ధపాటు కలిగి ఉన్నామేమో మనము జాగ్రత్తగా మనము చూసుకోవాలంట. ఇక్కడ అంటున్నాడు మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూసే మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చినప్పుడు ఏం దాసుడు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కొట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి వచ్చి తానే వారికి ఉపచారము చేయును అని నిశ్చయంగా మీతో చెబుచున్నాను. మరియు అతడు 2వ జాము వచ్చినను ఏ దాసుడు మెలకు ఉండుట కనుగొనో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువ ఉండి ఇంటి కన్నం వెయ్యనీయుడని తెలుసుకొనుడి. మీరు అనుకొని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండుడని చెప్పాను. దేవుడు ఏ జామున మొదటి జామున వస్తాడో, 2వ జామున వస్తాడో, 3వ జామున వస్తాడో తెలియదు. కాబట్టి ఏ దాసులు మెలకువ ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియ వచ్చినో
ఆ ఇంటి యజమానునికి తెలిసినడలా అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయుడు. దీపము వెలుగుతుంటే ఏ దొంగ రాడు. చీకటి ఉంటే ఏదైనా ఇంట్లోకి జ్వరబడుతుంది. చీకటి ఉంది కాబట్టి మామూలుగా మన ఇళ్లలో కరెంట్ లేనప్పుడు పల్లెటూళ్ళల్లో పాములు వస్తా ఉంటాయి. చీకట్లో దీపం చీకటి ఉన్నప్పుడు పురుగు బుట్ట వస్తుంటది, పాములు వస్తుంటాయి, దయ్యాలు సాతాను శక్తులు కొంతమంది భయపడతా ఉంటారు. దీపం లేకపోతే మంత్రాలు దయ్యాలు వస్తాయని భయపడతా ఉంటారు. మామూలుగా ఈ లోకపు దీపము అది మన ఆత్మీయ దీపము ఎప్పుడు వెలుగుచి ఉండాలంట. మనం వెలుగుతా ఉంటే మన ఆత్మీయ దీపం అందరికీ, మనలో ఉన్న వెలుగు అందరికీ కనబడుతుంది. అన్ని జనులందరూ కూడా మనలో ఉన్న వెలుగును చూసి దేవుని దగ్గరికి వస్తారంట, దేవుని తట్టు తిరుగుతారంట. కాబట్టి మీ దీపములు ఎల్లప్పుడూ వెలుగుచుండు, ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి మనము ఉండాలంట. ఇంకా దేవుడు ఆత్మఫలాలు ఇచ్చిండు. అన్ని ఆత్మఫలాలు మనము ఫలిస్తున్నామా అని మనల్ని మనము పరీక్షించుకోవాలంట. ఏ విషయంలో నేను తప్పిపోతున్నానో, అన్ని పాస్ అయ్యి ఒక్క సబ్జెక్ట్ లో తప్పిపోయినా కానీ అతడు ఎలాగ ఈ లోకంలో ఫెయిల్ అయిపోతుండ్రో అలాగే మనం కూడా దేవుణ్ణిలో అన్ని ఆజ్ఞలను సంపూర్ణంగా మనం పాటించినప్పుడే, అన్ని దేవునికి చిత్తము, మనము ఆజ్ఞలన్నిటిని మనం అనుసరించి నడిచినప్పుడే మనము దేవునికి మనము ఇష్టలుగా ఉంటామంట. ఆ పరలోక రాజ్యము మనము చేరుతామంట. సాతాను కూడా ఒక్కోసారి మోసం చేస్తా ఉంటది. మనం అన్ని కరెక్ట్ గా ఉన్నాంలే, అన్ని మంచిగా ఉన్నాంలే అని. కానీ మనము అనుదినము మనము వాక్యం చదువుతున్నప్పుడు మనలో ఉన్న సంగతులన్నీ వాక్యంలో మనము తెలుసుకుంటున్నాం. మనలో ఏ లోపం ఉందో, మనం ఏది ఫలిస్తున్నాము, అన్ని ఫలిస్తున్నామా, అన్నిట్లో జయ జీవితం జీవిస్తున్నామా, ఏ విషయంలో మనము ఓడిపోతున్నామా అని చెప్పి మనకు తెలుస్తా ఉంటది. యేసు ప్రభు కూడా అంటాడు, మీరు కాలములు నల్లగా ఉంటే వాన వస్తుందని, ఎర్రగా ఉంటే వాన రాదని మీరు అన్ని కాలాలన్నీ గుర్తుపడుతున్నారు. కాబట్టి ఇది దేవుని రాకడ దినాలు కాబట్టి మీరు సిద్ధపాటు కలిగి సిద్ధంగా ఉండుడని దేవుడు వాక్యం ద్వారా మనము చూస్తున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 51లో కూడా అంటాడు, ఒకడు నా ఆజ్ఞలను పాటిస్తే వాడు ఎప్పుడు కూడా చనిపోడు. యోహాను సువార్త 8:51 ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడూను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను. మనం దేవుని మాటలు గైకుంటే మనం ఎప్పుడు కూడా మరణించమంట, మరణము మనము చూడమంట. ఆ రెండవ మరణం కూడా మన మీద ప్రభుత్వము చేయదంట. ఏ ఒక్క ఆజ్ఞలు కూడా మనము విడిచిపెట్టిన దేవుని ఆటలన్నీ ఏ ఒకటి కూడా గైకొనకపోతే మనము ఒక సిద్ధపాటు కలిగి మనము మనం మెలకువ జీతము దేవుడు ఏ జామున వస్తాడో మనము కనిపెట్టుకొని ఉండి దేవుని ప్రకారంగా మనం జీవించకపోతే దేవుడు అక్రమం చేయవాళ్ళరా నా యొద్ద నుండి పోండి అని అన్నట్టుగా మనము వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తతో, ఇది దేవుని సిద్ధపాటు కలిగిన దినాలు కాబట్టి మనము దేవుని రాకడకు సిద్ధపడదాము. దేవుని మందసము ఉభయదం ఇంట్లో ఉంటే దేవుడు 3 నెలల ఆ కుటుంబాన్ని దేవుడు దీవించిండు. యేసు ప్రభు కూడా అంటున్నాడు, నాలో మీరుంటే, మీలో నేనుంటే మీరు బహుగా ఫలిస్తున్నారు. కాబట్టి మనము దేవుణ్ణి విడిచిపెట్టకుండా మనము పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు మీరు ముద్రింపబడి ఉన్నారని అంటాడు. ఇక్కడ సౌలు కూడా సమూయేలు తర్వాత సమూయేలుకు కుమారులు పుడతారు. అప్పుడు ప్రజలందరూ అంటారు సమూయేలు అందరికి న్యాయం తీరుస్తూ న్యాయాధిపతిగా ఉంటాడు. అయితే ఆయన ముసలాయన పెద్ద ఆయన అయిపోయినాక, వయసు అయిపోయినాక ప్రజలందరూ అంటారు సమూయేలు నీలాగా లేరు మీ కొడుకులు, కాబట్టి మాకు రాజు కావాలన్నప్పుడు దేవుడు అంటాడు, సమూయేలు పోయి దేవుడికి చెప్పినప్పుడు సమూయేలు చాలా బాధపడ్డప్పుడు దేవుడు అంటాడు, సమూయేలు వాళ్ళు నిన్ను విసర్జించలేదు, నన్నే విసర్జించారు, కాబట్టి వాళ్ళు కోరినట్లు వాళ్ళకి చేయమన్నప్పుడు సౌలును రాజుగా చేస్తారు.
అయితే సౌలుకు మొట్టమొదటి రాజు ఇశ్రాయేలుకు సౌలు రాజు కాబట్టి సౌలు కూడా దేవుని మాట చెప్పినట్టు వినక దేవుని ఆత్మ అతను విడిచిపోయిన సంగతి కూడా సౌలు తెలుసుకోలేకపోతాడు. కొన్నిసార్లు సాతాను కూడా మనల్ని మోసగిస్తా ఉంటాడు. సౌలు దేవుని ఆత్మ విడిచిపెట్టింది, దేవుడు శపితమైనవి తెచ్చి బలులు అర్పించొద్దు అని అన్నప్పుడు, కానీ సౌలు దేవుని మాట వినకుండా అన్ని దేవునికి వ్యతిరేకమైన పనులే చేస్తుంటాడు. కాబట్టి దేవుని ఆత్మ అతన్ని ఎడబాసింది. కాబట్టి ఆయనకు దేవునికి ప్రీతికరమైంది ఏదో మనం తెలుసుకొని మనము పరలోక పట్టణానికి మనము యాత్రికులంగా ఉన్నాం. కాబట్టి ఆ పరలోక పట్టణానికి మనము చేరు వరకు కూడా ఎంతో జాగ్రత్తతో మనము జీవించాలా. ఆ పరలోక పట్టణానికి దేవుని దగ్గర మనం ఏదైతే ఫలించలేకపోతున్నామో, ఏదైతే ఒక మెట్టు ఎక్కలేకపోతున్నామో దాని దగ్గర మనం దేవుని దగ్గర విచారణ చేసి దాన్ని విడిచిపెట్టి మనం ఫలించే వాళ్ళుగా ఉండాలా. దేవుని సేవ, దేవుని రాకడకు మనందరిని దేవుడు సిద్ధపరచాలా. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, యేసయ్యా నీకే వందనాలు తండ్రి. దయగల తండ్రి, ప్రేమగల దేవా నీకే స్తుతి స్తోత్రాలు నాయన. నీవు తండ్రి నీ మనసు అనగా నీవే నా ప్రభా. తండ్రి నువ్వు మాలో ఉంటే మేము బహుగా ఫలిస్తాం నాయన. అయ్యా నీకు వ్యతిరేకంగా ఉండి నీకు వేరుగా ఉండి మేమేమి చేయలేము నా ప్రభా. నీకే వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ తండ్రి, అనుదినము నాయన నీలో మేము గడపాలా ప్రభా. నీకు ఆయాస్కరం అనేవి మాలో ఉన్నాయి, తీసివేయండి తండ్రి. ఇంకా ప్రభా ఎక్కువగా ఫలించేటట్లుగా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి. పరిశుద్ధుడా దేవానికే వందనాలు ప్రభా. మీరు ఆకడి దినాల్లో ఉన్నాము అయ్యా, నీ సేవ చేయాలా ప్రభా. మీరు ఆకడికి మమ్మల్ని సిద్ధపరచండి. యేసు ప్రభా నీకే వందనాలు నాయన. తండ్రి మీరే తండ్రి వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు నాయన. పరిశుద్ధాత్మ దేవానికే స్తుతులు స్తోత్రాలు నాయన. తండ్రి మేము ప్రతి ఒక్కరిని కూడా ప్రభా వెలుగుచుండే దీపాల్లాగా ఉండాలా ప్రభా. మేము మారిపోవద్దు అయా. సగం ఆత్మ పొందుకొని ఉన్నాము ప్రభా. అది మీరు అక్కడ ఆలస్యమైతే ఒకవేళ మేము తండ్రి మొదటి వారు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు అన్నావు ప్రభా. ఒకవేళ మేము సిద్ధపడకపోతే నాయన మమ్మల్ని సిద్ధపరచండి. నిండు పూర్ణ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభా. పరిశుద్ధుడా మీరు అక్కడి వరకు మా దీపాలు వెలుగుచుండాలా ప్రభా. నీ కొరకు పని చేయాలా ప్రభా. అట్టి కృప మా అందరికి దయచేయండి. దీవించి ఆశీర్వదించండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ కూడా ముట్టి స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. సైతాన్ మంత్రాలని కాల్చివేయండి ప్రభా. యేసు ప్రభా అనేకుల్ని తట్టు తిప్పాలా ప్రభా. నీ కృపవరాలతో అభిషేకించండి. సేవకు వెళ్ళిన బిడ్డలందరినీ సేవలో బలంగా వాడుకోండి ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు. ఫలించి వారుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నీ కృపగల హస్తానికి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మన మధ్యలో జాన్ బ్రదర్ ఆశీర్వాదం ఇచ్చి ముగిస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ఆశీర్వాదం బ్రదర్. యేసు కృప పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైంది గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్.